కల్తీకి కాదేది అన్నారు. కష్టజీవుల పాలిట కల్తీ కల్లు యమపాసమవుతోంది. మత్తు కోసం తాగితే మంచాన పడేస్తోంది. ప్రజల ఏమరపాటు ప్రాణాల మీదకు తీస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కల్తీ కల్లు మాఫియా కష్టజీవుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. తెలంగాణలో కల్తీ కల్లు కోరలు చాస్తోంది. గత 2 రోజుల వ్యవధిలో కల్తీ కల్లు బారిన పడి కామారెడ్డి జిల్లాలో దాదాపు 100 మందికి పైగా ఆసుపత్రి పాలయ్యారు. నస్రుల్లాబాద్, బీర్కూర్ మండలాల్లో దుర్కి, అంకోల్ తాండా, దామరాంచ, గాంధారి మండలంలోని గౌరారం గ్రామాల్లో కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాంధారి మండలం గౌరారం గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా కుస్తీ పోటీలు నిర్వహించారు. జాతరకు పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో ఇదే అదునుగా భావించిన కల్తీగాళ్లు రెచ్చిపోయారు. డిమాండ్ మేరకు పెద్ద ఎత్తున కల్తీ కల్లు తయారు చేశారు. ఏ రాజు, ఎవరా అమ్మాయి? ఇది మ్యారేజ్ ఇన్విటేషన్ కాదు, నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. కానీ ఎలా? బాస్ వాలా బీ ద బాస్. జాతరకు వచ్చిన వాళ్ళు గ్రామస్తులు అది తాగడంతో సుమారు 60 మందిపై తీవ్ర ప్రభావం చూపిందంటున్నారు స్థానికులు. తల, నోరు వంకర్లు తిరగడం, శరీర భాగాలు వణకడం వంటి లక్షణాలు విచిత్రంగా ప్రవర్తిస్తుండటంతో వెంటనే బాన్సువాడ ఆసుపత్రికి తరలించారు. మరో 3 పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని కామారెడ్డి ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. చాలా మందికి నాలుకలు దొడ్డు కావడం, మిడ్సులు వెనక పోవడం, మాట వాడిపోవడం, ఫిక్స్, బీపీ అలాంటివి ఎక్కువ స్ప్రెడ్ అవుతున్నాయి. ఒక 100 మంది దాకా జాయిన్ అయినారు ఏరియా హాస్పిటల్. కొంతమంది కామారెడ్డి షిఫ్ట్ చేసి, కొంతమంది 7 Hills. వీళ్ళు కల్తీ కళ్ళు తాగి ఇట్లా జరిగింది. ఒక సీసా కళ్ళు తాగిండు. కళ్ళు తాగితే తలకాయ దొడ్డుగా అవుతుంది, మిడుసులు అన్నీ గుంజుతున్నాయి, మాటలు వస్తలేవు బయట నా కళ్ళు తాగితే. కల్తీ కల్లు మాఫియాపై అధికారులు యాక్షన్ షురూ చేశారు. 30 మందికి పైగా బాధ్యులపై ఇప్పటికే కేసులు నమోదు చేసినట్లు చెప్పారు బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి. ఘటన జరిగిన కల్లు దుకాణాల నుంచి శాంపిల్స్ సేకరించి హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపినట్లు తెలిపారు. రిపోర్ట్ రాగానే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. Information will be available with excise department people who are dealing with the case. అంటే ఎక్కడి నుంచి అయితే సోర్స్ ఉందో అక్కడ వరకు కూడా మనం ట్రేస్ చేస్తున్నాము. సో మోర్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ గెటింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు ద కేస్. అంటే మనం తీసుకొని వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటూ ఎవరైతే మెయిన్ హెడ్ ఉన్నారో ఎక్కడి నుంచి అయితే, సో ఎవరిని కూడా ఎంత పెద్దవారైనా సరే వాళ్ళని ఖచ్చితంగా యాక్షన్ తీసుకునేటట్టు వీఆర్ టేకింగ్ మెషర్స్. లైసెన్స్డ్ షాప్స్ నుంచే తీసుకోండి. అలాగే అడిక్ట్ అయిన వాళ్ళు ఉంటారు కాబట్టి దాన్ని స్లోగా తగ్గించుకునే అవసరం ఉంది ఎంతైనా. ఎందుకంటే నేను చూసిన కేసెస్లో నిన్న కొంతమంది పిల్లలు, మహిళలు, బాలింతలు కూడా ఉంటున్నారు. సో మాక్సిమం పాసిబుల్ అడిక్ట్ అవ్వకుండా ఉండడానికి ప్రయత్నించాలి. ఇలాంటి ఘటనలపై చేతులు దులుపుకోకుండా కలెక్టర్ ఆదేశాల మేరకు కల్లుకు బానిసలైన వారిని సైకియాట్రిక్ సెంటర్స్ పెట్టి చిన్నగా మాన్పించడం కోసం ప్రయత్నిస్తామని చెప్తున్నారు అధికారులు. ప్రజలు దయచేసి కల్తీ కల్లు జోలికి వెళ్లొద్దని, ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు అధికారులు.